ఈరోజు ఇదే సంఘటన జరిగిందో దాదాపు ఒక వారం బయటకు వచ్చింది. మరి ఇంతవరకు ఆ పాప చీకు తెలియడం లేదు. ఇది చెప్పడానికి కూడా చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. 9 ఏళ్ల పాప, 3 మైనర్ పిల్లలు. ఆ పిల్లలు ఆ పాపతో రేప్ చేసి చంపి మరీ కాలువ పడేసినారు. ఇది చెప్పడానికి కూడా చాలా నోటి మాట కూడా రావడం. ఇట్లా సంఘటనలు మన దేశంలో జరుగుతున్నాయంటే మేము చాలా ఏం చెప్పాలనేది అర్థం కావడం లేదు. సో దీనికి రాష్ట్ర ప్రభుత్వము మరి కేంద్ర ప్రభుత్వము దీనిపైన కఠినమైన చర్యలు, శిక్షలు విధించాలి, చట్టం తీసుకురావాలి. కఠినమైన చట్టం తీసుకొస్తేనే ఇది ఇక్కడికి ఆగుతాయి, లేకుంటే ఇంకా జరుగుతున్నాయి. మీరు మళ్ళీ నేను చూస్తే తిరుపతిలో కూడా 3-4 ఏళ్ల పాప, 65 ఏళ్ల ముసలుడు ఆ పాపని మరి రేప్ చేసి ఇంటి కాడ ఆడుతుంటే రేప్ చేసి వెళ్ళిపోయినాడు. ఆయన పారిపోయినాడు. ఆ పాప డాక్టర్ దగ్గర తీసుకుపోతే ఆ పాపకి ఇది చాలా బాధగా ఉంది. సో ఇట్లా సంఘటనలు జరుగుతుండే మన దేశం ఎక్కడ పోతున్నాయి, మేము ప్రజలు మానవత్వం అసలు ఉందా లేదా? పశువులు కూడా ఇలా చేయదు. ఒక చిన్న పిల్లలని కూడా చూడకున్నట్ల తమ యొక్క కామ పిశాచి తమ యొక్క స్వార్థం కోసం వాడుకోవడానికి చిన్న పాపల్ని కూడా వదలడం లేదంటే ఇక మన సమాజం సిగ్గుతో తలదించుకోవాలి. ఇలా చాలా బాధగా ఉంది ఇది చూస్తే మాకు ఘటన జరుగుతుంటే. సో దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కఠినమైన శిక్షలు, ఉరి కన్నా ఇంకా కఠినమైన శిక్ష అంతే తీసుకురావాలి. ఎందుకంటే నాకు తెలిసినట్టు ఉరి కూడా ఇంకా తక్కువ అనుకుంటారు. చిన్న పాపతో ఇట్లా చేస్తున్నారంటే అసలు అది ఉరి కూడా ఇది దానికి ఇంకా కఠినమైన శిక్ష ఏమైనా ఉంటే అది తీసుకురావాలని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను.